మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వెనుకబడి ప్రాంతమైనటువంటి గుంతకల్ నుంచి ఈరోజు విశాఖపట్నానికి ఒక ట్రైన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి కడప విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్ని గుంతకల్ దాకా ఎక్స్టెన్షన్ చేసుకొని ఈ ప్రాంత వాసులు కూడా గుంతకల్లు, తాడిపత్రి, గుత్తి మరియు బళ్ళారి, అనంతపురం ప్రాంత వాసులు కూడా తిరుపతి మరియు నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల మీదుగా విజయవాడ, విశాఖపట్నం వెళ్ళడానికి ఒక అనుకూలమైనటువంటి ఒక ఎక్స్ప్రెస్ రైలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వామి కావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నా ఎంపీ యొక్క ప్రయాణంలో ఇది 3వ రైలుని నేను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఒక్కసారి గమనిస్తే మనం వెనుకబడిన జిల్లా అయినా సరే గుంతకల్లుకి చాలా విశిష్టత ఉంది. గుంతకల్లు ఇక్కడ డివిజన్ అయిన తర్వాత దాదాపు అత్యధికమైనటువంటి ఆదాయం కలిగినటువంటి డివిజన్ గా ఉంది. కాబట్టి ఈ గుంతకల్ పట్టణం నుంచి ఇంకా చాలా మనకి మెరుగైనటువంటి రైల్వే సౌకర్యాలు కావాలనే ఉద్దేశంతో అనేక రకాల డిమాండ్లు కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా గుంతకల్ నుంచి బెంగళూరుకు ఒక ప్యాసింజర్ ట్రైన్ ని ఉదయం 7 గంటలకి కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది సౌత్ వెస్టర్న్ రైల్వే వారు ఆమోదం చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఇప్పుడు ఈ సౌత్ కోస్టల్ రైల్వే కింద మారుతుంది కాబట్టి మన గుంతకల్ డివిజన్ ని అది వచ్చిన తర్వాత చేస్తామని చెప్పేసి చెప్పారు. కాబట్టి అది కూడా త్వరలోనే మనకి సహకారం కాబోతా ఉంది. ఎందుకంటే చాలా మంది బెంగళూరు నగరానికి 50 రూపాయల టికెట్ కి అనంతపురం నుంచి ఈ రోజు విపరీతంగా వెళ్తున్నారు. ఆ ట్రైన్ లో 750 మంది పైచులకు అనంతపురంలో టికెట్ డైలీ బుక్ చేస్తున్నారు. కాబట్టి చాలా డిమాండ్ ఉంది. కాబట్టి అనంతపురంతో పాటు గుంతకల్ ప్రాంత వాసులు కూడా బెంగళూరు వెళ్ళడానికి ఒక ప్యాసింజర్ ట్రైన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు గుంతకల్ నుంచి మార్కాపురం రోడ్డు దాకా ఒక ప్యాసింజర్ ట్రైన్ కూడా తీసుకోవడం జరిగింది. గతంలో కోవిడ్ టైంలో ఉన్నటువంటి ప్యాసింజర్ ట్రైన్లు రద్దు కావడం వల్ల అనేక మంది పేదలు చాలా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఒక ప్యాసింజర్ ట్రైన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మన గౌరవ నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శబరి గారి ఆలోచన మేరకు వారు డోన్ నుంచి మార్కాపురం ట్రైన్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసినప్పుడు దాన్ని గుంతకల్ నుంచి తీసుకొస్తే బాగుంటుంది చెప్పేసి నేను కూడా ఇద్దరు కలిసి ప్రయత్నం చేస్తే ఈరోజు గుంతకల్ నుంచి మార్కాపురం రోడ్ దాకా ప్యాసింజర్ ట్రైన్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి రవాణా సౌకర్యం మెరుగుపరిచేదిగా మనం అందరూ ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ 3,000 కోట్ల పైచలకు ఈ రోజు నిధులు మనకి విడుదల చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం కూడా అన్ని సమీక్ష చేసుకుంటూ రైల్వే సౌకర్యాలను ఇంకా మెరుగుపరచాలి, ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం కావాలని చెప్పేసి ఈరోజు అమరావతిలో అత్యాధునిక సౌకర్యాలతోటి మంచి రైల్వే స్టేషన్తో పాటు అనేక స్పీడ్ రైల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా చెన్నైకి ఒక బుల్లెట్ ట్రైన్, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఒక బుల్లెట్ ట్రైన్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. వీటితో పాటు అనేక ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా ఇంకా కొత్త రాబోతున్నాయి. అదేవిధంగా మన ప్రాంతాల్లో కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి. చాలా చోట్ల ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆపడం లేదని, వాటిలో ప్రధానంగా రాయలచేరు కావచ్చు, గుత్తి కావచ్చు, కల్లూరు కావచ్చు, ఇలాంటి స్టేషన్లలో మాకు రైలు నిలుపుదల చెప్పేసి డిమాండ్ ఉంది. అదేవిధంగా కొన్ని ట్రైన్లు గుత్తి నుంచి నేరుగా కర్నూలు కానీ ఇటు బళ్ళారి కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని గుంతకల్లో తీసుకొచ్చి గుంతకల్ నుంచి కర్నూలు మీదుగా లాంటి డోర్ మీదుగా వెళ్ళాలని చెప్పేసి కొన్ని డిమాండ్లు నడుస్తున్నాయి. వందే భారత్ ట్రైన్ కూడా గుత్తిలో స్టాప్ లేదు కాబట్టి గుత్తిలో స్టాప్ కావాలని చెప్పేసి అక్కడ ప్రయాణికులు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ప్రధానంగా గుంతకల్ డివిజన్ ద్వారా ఈరోజు దాదాపు మన పార్లమెంట్లో 3 స్టేషన్లు అనంతపూర్, గుత్తి మరియు తాడిపత్రి 3 స్టేషన్లు కూడా దాదాపు 101 కోట్ల రూపాయల విలువతోటి అమృత్ స్టేషన్లుగా మారుస్తూ అక్కడ అనేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఎస్కలేటర్తో మొదలుపెట్టి లిఫ్ట్తో పాటు అనేకమైనటువంటి సదుపాయాలు అంటే ప్రధానంగా ఉన్నటువంటి తాగునీటి సౌకర్యం కావచ్చు, లేకుంటే అక్కడ మరుగుదొడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా డిసెంబర్లో ఈరోజు పూర్తి చేసుకుని 3 స్టేషన్లు కూడా మళ్ళీ ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి అనేక సౌకర్యాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు గుంతకల్ డివిజన్ కూడా ఎంతో అభివృద్ధి చెందుతా ఉంది. దాదాపు 2,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని గత సంవత్సరం పొందింది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున నిధులు మనకి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 1000 కోట్ల పైసలకు ఈ డివిజన్లో వర్క్లన్నీ కూడా నడిచేదాని కోసం ప్రత్యేక ప్రణాళిక తీసుకురావడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా మనకు ముందుకు జరగబోతున్నాయి. కాబట్టి ఈ విధంగా రైలు సౌకర్యాలని మెరుగుపరిచే దిశగా మనం అందరూ కూడా కృషి చేసేటువంటి ప్రయత్నాన్ని భాగంగా ఈ రోజు ఈ 2 ట్రైన్లు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ 2 ట్రైన్ల వల్ల
గుంతకల్ పట్టణంలో ఎప్పుడు చూడలేదు కనివిన రీతిలో అందరూ కూడా, అంటే అటు వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఇతర కులస్తులు కావచ్చు, అన్ని సంఘాల వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ సంతోషంగా మా ప్రాంతానికి విశాఖపట్నం వెళ్ళడానికి ఒక ట్రైన్ వచ్చింది చెప్పేసి ఎంతో ఆనందంతో వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ట్రైన్లను కూడా ఇంకా పెద్ద ఎత్తున ముందు తీసుకురాబోతున్నాం. అదేవిధంగా అయోధ్య నగరానికి వెళ్ళడానికి చాలా మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. బెంగళూరు నగరం నుంచి అయోధ్యకి ఒక సమ్మర్ స్పెషల్ ట్రైన్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. అది కూడా ప్రాసెస్ లో ఉంది. అతి త్వరలోనే అది కూడా మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకా చాలా ట్రైన్లు కూడా మనం తీసుకురాబోతున్నాం. కొత్త ట్రైన్లు కూడా అన్ని మన సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా మేమంతా ముందుకెళ్తాం. సో ఈ రోజు ప్రధానంగా 2 ట్రైన్లు, అంటే ఒకటి ఎక్స్ప్రెస్ ట్రైన్ గుంతకల్ నుంచి విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్, అదేవిధంగా గుంతకల్ నుంచి మార్కాపురం రోడ్డు ప్యాసింజర్ ట్రైన్ ఇచ్చినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారికి, రైల్వే సహాయ మంత్రి శ్రీ సోమన్న గారికి, ఇది ప్రపోజల్ పెట్టిన వెంటనే ఆమోదం పొందించేలాగా కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నన్ను వెన్నంటి ఉంటూ అనేక సమస్యలను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని వారు కూడా సహకారం ఇచ్చినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.